ఫ్రెండ్స్ వీళ్ళు రోజుకి ఈ కొత్తిమీర పుదీనా కట్టలు 2000 నుంచి 3000 కట్టల దాకా అమ్ముతారు మెయిన్ మార్కెట్లో. అంటే ఒకసారి ఊహించుకోండి, ప్రాఫిట్ 2-3 రూపాయలు కట్టకు మిగిలిన ఎంతవరకు మిగలవచ్చు. పోనీ ₹1 వేసుకోండి, ఒక కట్ట మీద రూపాయి మిగిలిన పెర్ డే ఎంత ప్రాఫిట్ ఉంటుంది. ఎక్కువ మంది అంటే రిటైల్ వాళ్ళు మాత్రం కాదు, హోటల్ వాళ్ళు తీసుకుని వెళ్తారు చూడండి. హోటల్ వాళ్ళకి 10 కట్టలు 20 కట్టలు 30 కట్టలు అలా కావాలి. పుదీనా కావచ్చు, ఇవి కావచ్చు, ఏది కొత్తిమీర కట్టలు కావచ్చు, అలానే రిటైల్ జనాలు కూడా. సో నేను మీకు చెప్పేది ఒకటే, ఆల్రెడీ చెప్పాను, జస్ట్ విలేజ్ నుంచి ఇటువంటి కొత్తిమీర పుదీనా కట్టలు రైతుల దగ్గర కట్ట పెద్దగా ఉంటాయి. మీరు 10 రూపాయలు ఇచ్చి ఇక్కడ కొంటున్నారు చూడండి, కట్ట ఆ సైజులో ఉండదన్నమాట. రైతుల దగ్గర వచ్చే కట్టలు పెద్దగా ఉంటాయి. వీళ్ళు ఆ కట్టని 3 కట్టలుగా 4 కట్టలుగా కడతారు, విడదీసి కడతారనమాట. ఆ సైజుని బట్టి 10 రూపాయలని ఇచ్చేస్తూ ఉంటారు. సో ఒక్కొక్కసారి రేట్ పెరుగుద్ది, ఆ టైంలో వీళ్ళు కూడా పెంచమ్ముతారు, అవన్నీ కామనే. మీరు విలేజ్లో రైతుల దగ్గర డైరెక్ట్గా పుదీనా కట్టలు ఈ కొత్తిమీర కట్టలు కలెక్ట్ చేసుకొని, ఒక్కొక్కరి దగ్గర కొన్ని కట్టలు ఉంటాయి, 100 కట్టలు ఉండొచ్చు, 200 కట్టలు ఉండొచ్చు. వాళ్ళ దగ్గర నుంచి అలా కలెక్ట్ చేసుకొని ఒక 5-10 మంది రైతు దగ్గర డైరెక్ట్గా మీరు మార్కెట్కి వచ్చి, సిటీలో మార్కెట్ నేను చెప్పేది, సిటీలో చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు చూడండి, కూరగాయలు అమ్ముతుంటారు, చాలా బండ్లు ఉంటాయి, చాలా కూరగాయల షాపు, వాళ్ళకి రెగ్యులర్గా డోర్ డెలివరీ టైప్లో వాళ్ళ ప్లేస్కే వచ్చి మేము సప్లై ఇస్తామని చెప్పండి, ఆటోమేటిక్గా ఖాతాలు పడతాయి. రోజుకి 3000 కట్టలు మీ ఏదైనా కొత్తిమీర కట్టలు, పుదీనా కట్టలు, గోంగూర ఏదైనా సరే రోజుకి 3000 కట్టలు టార్గెట్ పెట్టుకోండి. మీరు పోను రాను ఖర్చు దాన్ని తీసుకొని వస్తున్నారు కదా, షేర్ ఆటోలు కావచ్చు, దేంట్లోనో ఒకటి తీసుకొని వస్తారు మీరు, లేకపోతే ఏదైనా టాప్ వచ్చే మినీ వ్యాన్లో పైన టాప్ మీద వేసుకొని వస్తారు, ఎట్టో ఒకటి. సో వాళ్ళకి ఖర్చులు అన్నీ పోను, కట్టకి రూపాయి మిగిలిన 2000 రూపాయలు, 1000 రూపాయలు ఖర్చు తీసేయండి, 2000 నెలకి 60,000 రూపాయలు మిగులుతుంది దీంట్లో.